ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయం నందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. త్యాత్యాకోతే పాటిలు మహిల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవారు. వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరి తగిలినట్లు పండుకొనేవారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకునేవారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లులా కాన్పించినా తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటు ఇటు ఊపి వాని శిరసును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు.